హలో మామ, నేను ఈరోజు మా పొలంలో క్రాసింగ్ వర్క్ అయితే వచ్చాను. క్రాసింగ్ వర్క్ అంటే ఇది మేలు ఫీమేల్ వరి అనమాట. మేల్ని క్రాస్ చేస్తేనే ఫీమేల్ అనేవి గింజలు అవుతాయి. సో దీన్నే క్రాసింగ్ వర్క్ అంటారు. మేమైతే తెలుగులో సుంకు దులపడం అంటాము. మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ అయితే చేయండి. యువతలి పక్క నేను, అవతలి పక్క మా నాన్న ఇద్దరం కలిసి అయితే ఇట్లా లాక్కుంటూ అయితే వెళ్తున్నాము. ఇట్లా లాగితేనే మేల్స్ మీద ఉన్న పౌడర్ అయితే ఫీమేల్స్ మీద అయితే పడుతుంది. అప్పుడే ఫీమేల్స్ అనేవి గింజలు అయితే అవుతాయి అన్నమాట. ఇది మేల్ కంక్ అనమాట. దీనికైతే చూడండి పూత అయితే వచ్చింది తెల్లగా. ఆ పూత వస్తూనే పౌడర్ అనేది వస్తుంది. ఇటు పక్క ఫీమేల్స్, ఇటు పక్క ఫీమేల్స్, ఈ రెండింటి మీద అయితే ఈ మేల్ అయితే పడుతుంది. 2 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట మాయి. 2 రౌండ్స్ తర్వాత అయితే కొద్దిసేపు అలా కూర్చున్నాను. ప్రతి రౌండ్కి 15 మినిట్స్ గ్యాప్ అయితే ఉంటుంది. ఈ చివర మేల్స్ అనేవి ఇంకా బయటకు రాలేదు. అందుకనే మా నాన్న ఇట్లా కర్రతో అయితే కదిలిస్తున్నాడు. దీని పార్ట్ 1 వీడియో నాటేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఆ వీడియో అయితే మీకు కింద లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. లైన్స్లో కనిపించేదంతా మేల్స్, మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, అవి ఫీమేల్స్. కోతకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను.